తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను వంచించే బడ్జెట్ అని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి తెలిపారు. రైతులకు ఇప్పటివరకు ₹1,00,000 రుణమాఫీ చేశారని, ఇంకా 2 లక్షల రుణమాఫీ చేయలేదని, రైతు బంధు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. మోదీ తెలంగాణ పేరు చెప్పలేదని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి కొడంగల్కు 400 కోట్ల రూపాయలు తీసుకుపోవచ్చు కానీ సిద్దిపేట పేరు ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 కోట్ల ఇండ్లు ప్రకటిస్తే అందులో తెలంగాణకు రావా అని సీఎంను ఆయన ప్రశ్నించారు. మళ్ళీ ఏడికెంచి నువ్వు అప్పు తీసుకొచ్చి 2.5 కోట్లతోని నువ్వు అభివృద్ధి చేస్తావని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని ఇలా ప్రజలను తప్పుదారు బడ్జెట్. ఇలా ఎక్కడ కూడా రైతుల హామీల విషయంలో స్పష్టత లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, ₹1,00,000 రుణమాఫీ చేసినావు ఇప్పటి వరకు. అక్కడ అన్న కూడా స్పష్టత లేదు. అన్న కూడా అనేక కొర్రీలు పెట్టినావు. ఇలా ఒకవైపు రైతు బంధును ఎగ్గొట్టినావు. ఇలా ఆ రైతు బంధులు పైసలే తీసుకొచ్చి ఇలా రైతు రుణమాఫీ అంటున్నావు. ఇంకొక వైపు ₹500 బోనస్ అని చెప్పినావు. మళ్ళీ ఇలా సన్నోట్లకే బోనస్ అంటూ చెప్తున్నావు. ఇలా తెలంగాణ ప్రజలు పండించేది సన్నోట్ల దొడ్డోట్ల అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. ఈ విధంగా రైతులను మోసం చేస్తూ ఉన్నావు. ఇంకొక వైపు మహిళలను 2500 ఊసలేదు, గృహలక్ష్మి పథకానికి సంబంధించలేదు. ఇంకొక వైపు నరేంద్ర మోడీ గారు 3 కోట్ల నూతన గృహాలను ప్రకటించిండు బడ్జెట్లో. నువ్వేం చెప్తావు? తెలంగాణకి ఏమిచ్చిన గుండుసున్నా అంటావు. ఇలా 3 కోట్ల ఇల్లు అంటే తెలంగాణకు రావని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నావు. మరి నువ్వు ఇలా కొడంగల్కు 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు పట్టుకపోతున్నావు కదా, మరి తెలంగాణ సిద్దిపేట లేదా?